దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 31 ఆగస్ట్ 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 92వ అధ్యాయము 15వ వచనము తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో. కీర్తనలు 92:14, సామ్ నంబర్ 92 అండ్ వర్స్ 14. తెలుగులో చదువుదాం. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టెదరు, సారము కలిగి పచ్చగా నొందురు. చాలా ముఖ్యమైన మాట. వారు ముసలితనమందు అంటే వారు ఈ వయసులో ఉన్నను, లేక ఎంత పాతపడినను, దేవుని వాక్యం ఏమి చెల్లిస్తుందంటే, తెలియపరుస్తుందంటే వారు చిగురు పెట్టెదరు. దేవునికి స్తోత్రము కలుగును గాక. సారము కలిగి, దే విల్ హ్యావ్ ద స్ట్రెంగ్త్. సారము కలిగి పచ్చగా ఉందరు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇది ఎవరి గురించి రాయబడింది? ఎవరైతే దేవుని మందిరములో నాటబడిన వారై ఉంటారో, ఎవరైతే దేవుని మందిరములో నాటబడిన వారై ఉంటారో, ఎవరైతే దేవునితో సహవాసంలో ఉంటారో, వయసుతో సంబంధం లేదు. వారు ఎంత పాతబడినను, ఎంత వయసు వచ్చినను, వాక్యం సెలవిస్తుంది వారు పచ్చగా ఉంటారు, వారు చిగురిస్తారు. కనుక దయచేసి ఈ సత్యాన్ని గమనించాలని మనవి చేస్తున్నాను. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు అక్షయతను మనం పొందుకుంటాము. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు జీవనది మనలో ప్రవహిస్తుంది. గనుక మనం పచ్చగా ఉంటాము, మనము చిగురిస్తాము. Let me read this in English. They shall bring forth fruit in old age. They shall be fat and flourishing to show. One more translation. They will still bear in old age. They will stay fresh and green. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది వారి వయసును బట్టి, వారికి కలిగిన పరిస్థితిని బట్టి ఇంకేముందని అంటారు. లేదండి, దేవునికి వాక్యం ఏమి సెలవిస్తుందంటే, రక్షణ పొందుకున్న నీవు, యేసయ్యతో సహవాసంలో ఉన్న నీవు, ఎంత వయసు వచ్చినను, నువ్వు ఎంత పాతబడినను, నువ్వు పచ్చగా ఉంటావు, నువ్వు చిగురిస్తావు. హల్లెలూయా. యూ విల్ రిజాయిస్, యూ విల్ బీ హ్యాపీ, యూ విల్ నాట్ కర్స్ యువర్ లైఫ్. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ముసలితనంలో లేరు, అయినా మీరు చిగురించటం లేదు, మీరు పచ్చగా లేరు. అంటే ఎక్కడో లింక్ మిస్ అవుతుంది. నీ జీవితాన్ని సరిచేసుకో. దేవుని మందిరంలో నాటబడి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు చిగురించాలి, నువ్వు పచ్చగా ఉండాలి. हिंदी में पढ़ेंगे भजन संहिता 92 और वर्स 14. वे पुराने होने पर भी फलते रहेंगे और रस भरे और लहलहाते रहेंगे. रस भरे लहलहाते रहेंगे, वो फलते रहेंगे. मतलब ये जीवन में उम्र की कुछ भी नहीं है. जब परमेश्वर के साथ हमारा रिश्ता है, हम फूलेंगे और फलेंगे. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు ఈ వాక్యము, ఈ వాగ్దానము నీకు కావాలి. నువ్వు అనుకుంటున్నావు, అయ్యో ఇంత చిన్న వయసులోనే నా జీవితంలో నేను ఓడిపోయాను, ఇంత చిన్న వయసులోనే నేను ఏమి సాధించలేకపోయాను. ఈరోజు నేను చెప్తున్నాను ప్రియ సంగమా, ప్రియ దేవుడు, ప్రొఫెటికలీ ఐఎమ్ గివింగ్ యూ దిస్ వర్డ్ దట్ యూ విల్ ఫ్లరిష్. యూ విల్ ఫ్లరిష్. యూ విల్ బీ ఫ్రూట్ఫుల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం సెలవిస్తుంది, వారు నీటి కాలువ ఎదురు నాటబడినదై ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చే చెట్టు వల్ల ఉంటారు. వాడు చేయనంతా సఫలమవుతుంది. నువ్వు అనేక విషయాలు చేయుటకు ప్రయత్నం చేస్తున్నావు. బిజినెస్ చేయాలనుకుంటున్నావు, లేక సేవ చేయాలనుకుంటున్నావు, లేక ఉద్యోగం చేయాలనుకుంటున్నావు, లేక ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నావు. నేను చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఫలిస్తావు. ఎందుకంటే దేవుని వాక్యము చెప్తుంది, వారు ముసలితనమందు వారు చిగురిచెదరు, వారు వృద్ధాపంలో వారు పచ్చగా ఉంటారు. గనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునిలో ఉన్నప్పుడు వయసుతో సంబంధం లేదండి. చాలామంది ఇంకా అయిపోయిందండి, మా కాలం అయిపోయిందని అంటారు. లేదండి, దేవునిలో ఉన్నప్పుడు కాలం అనేది అయిపోదు, కాలం అనేది వస్తూనే ఉంటుంది అని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. దయచేసి ఆ కాన్సెప్ట్
లోక సంబంధంలో ఆ కాన్సెప్ట్ న్యాచురల్గా మాట్లాడే కాన్సెప్ట్ నుంచి మనం బయటికి రావాలి. న్యాచురల్గా ఏంటండి, వయసు తరిగిపోతే ఇంక అంత అయిపోయిందని అంటారు. లేదండి, దేవుని వాక్యము భిన్నంగా మాట్లాడుతుంది. దేవుని వాక్యము భిన్నంగా మనకు తెలియపరుస్తుంది. దేవుని వాక్యము మనకు ఏమి చెబుతుంది ప్రియ దేవుని బిడ్డలారా, వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టచ్చు. ముసలితనమందు ఇంకా చిగురు పెట్టచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, సారము కలిగి you will flourish, you will have strength. Today claim this promise. ఈ వాగ్దానాన్ని పొందుకో. అనేక ప్రయత్నాలు జీవితంలో చేసి ఓడిపోయి ఉన్నావేమో. ఈరోజు ఒక్కసారి దేవుని వైపు నీ హృదయాన్ని తిప్పి, లేదు ప్రభా, నీ వాక్యము సెలవిస్తుంది, ముసలితనమందు వారు చిగురించెదరు, సారము కలిగిన వారై వారు పచ్చగా ఉంటారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరు, ప్రతి కుటుంబము, ప్రతి స్పిరిచువల్ లైఫ్, ప్రతి పరిచర్య, ప్రతి ఉద్యోగము, ప్రతి బిజినెస్ పచ్చగా ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా మా అందరితోనేమో మాట్లాడేవయ్యా, సహాయం చేసేవు తండ్రి. స్తోత్రంలో నాయన. అవును తండ్రి, వారు ముసలితనమందు చిగురిచ్చెదరన్నావు నాయన తండ్రి. సారం కలిగిన వారై నాయన ప్రభా పచ్చగా ఉంటారన్నావు తండ్రి. దే విల్ బి ఫ్రెష్ అండ్ గ్రీన్ అన్నావు తండ్రి. మీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను. ఈరోజు ఎంతోమంది ప్రభా ఈ ఆరాధనలు ఉన్నవారు నాయన, నా జీవితంలో ఎలా చేసింటే బాగును, ఇలా చేసింటే బాగును, ఇప్పుడైతే అంతా పోయిందని బాధపడతాం. కానీ ఈరోజు ప్రతి ఒక్కరిని నువ్వు లేవనెత్తినందుకు స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరి కుటుంబము, ప్రతి ఒక్కరి యొక్క దేవతని ఆరోగ్యము, ప్రతి ఒక్కరి యొక్క ఆర్థిక విషయము నాయన పచ్చగా ఉండులాగన, దేవ ఆత్మీయ జీవితము పచ్చగా ఉండులాగన మీరు ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడివి, గొప్ప కార్యాలు చేసేవాడివి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవ ఈ ఆరాధన దేశంలో ప్రపంచంలో ఎక్కడి నుంచి వింటున్నా ప్రభా, ఇప్పుడే ప్రభా పచ్చతనాన్ని ప్రభా వారి యొక్క నాయన సిచ్యువేషన్లోనికి, పచ్చతనాన్ని వారి పరిస్థితిలోనికి ఇప్పుడే నేను ప్రకటిస్తున్నాను యేసు ప్రభు నామములో. తండ్రి స్తోత్రం. అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. హాస్పిటల్స్లో ఉన్నవారు, మంచాల మీద ఉన్నవారు ప్రభ, వారందరూ ప్రభ నాయన దేవ చిగురించి పచ్చగా ఉన్నందుకు స్తోత్రం. సారము కలిగిన వారే పచ్చగా ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. జాబ్స్లో, బిజినెస్లో నీ ఉండి ఆస్వాదించి బలపరిచి మహిమను పొందుకోమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నానయ్యా. వారి యొక్క జాబ్స్, వారి బిజినెస్ పచ్చగా ఉండేటకు నేను ప్రకటిస్తున్నాను ప్రభ. వారి బిజినెస్లో ప్రభ, వారి జాబ్స్లో ప్రభ, వారు చిగురించకుండా పచ్చగా ఉండకుండా జరిగిన ప్రతి పరిస్థితికి విరోధంగా యేసు ప్రభు నామంలో నేను నిలబడుతూ ఇప్పుడే వారి జాబ్స్లో, వారి బిజినెస్లో పచ్చతనాన్ని దేవ చిగురించే పరిస్థితిని యేసు ప్రభు నామంలో నేను విడుదల చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రం. ఎస్ లార్డ్, వీ విల్ స్టాండ్ అప్ అగైన్ మై ఫాదర్, బికాస్ యువర్ వర్డ్ సేస్ లార్డ్, వీ విల్ బి గ్రీన్ అండ్ ఫ్రెష్ మై ఫాదర్, వీ విల్ ఫ్లరిష్ మై ఫాదర్. ఐ థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ గ్రేస్ నాయన. దేవ మీలో మేము పొందుకున్న సారంకి స్తోత్రం నాయన తండ్రి. అవును తండ్రి, నువ్వు ద్రాక్షావళి, మేము తీగలవు నాయన, సారం ఎద్దు నుంచి మేము పొందుకున్నామయ్యా. స్తోత్రం నాయన. చదువుకుంటున్న వారందరి కొరకు ప్రార్థన చేశాను. స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్కి వెళ్తున్న వారు, హాస్టల్స్ నుండి చదువుకున్న వారు, విదేశాల నుంచి చదువుకున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారి చదువుల్లో, వారి ప్రయత్నాల్లోనైనా వారు చిగురించి పచ్చగా ఉన్నందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకిరీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపచేసి మీరు వారందరినీ కాపాడినైనా వారి జీవితంలోనైనా వారు చిగురించుటకు పచ్చగా ఉంటకు ఆశీర్వదించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ, మినిస్ట్రీస్ అన్నిటి కొరకు ప్రార్థన చేసిన ప్రతి మినిస్ట్రీ చిగురించుచు పచ్చగా ఉన్నందుకు స్తోత్రం నాయన. సహాయం చేయండి నాయన తండ్రి. దేవ స్థాపికులు, వ్యవస్థాపికులు నాయన నీ వద్దకు కొనుక్కోబడినప్పుడు నాయన అనేకమైన మినిస్ట్రీస్ ప్రభా నాయన ఎండిపోయాయి ప్రభా. కానీ ఈరోజు తండ్రి నీ వాక్యము ద్వారా, నీ వాగ్దానము ద్వారా ప్రతి పరిచర్య తిరిగి నాయన లేవనెత్తబడి పచ్చగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సహాయం చేయండి నాయన. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ దేశం రక్షింపబడినందుకు స్తోత్రం చేయండి. ఆత్మ విషయం నాయన, ఈ దేశము చిగురించి ఆత్మ విషయమే ప్రభా ఈ దేశం పచ్చగా ఉండి రక్షింపబడినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన అని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధన తెగకి నీ తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనూన్య సహవాసం
ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.